ఆ సభలో దేవుని గొప్పతనాన్ని చెప్పాడు. దేవుడు ఎవరు అంటే మొదటిగా నేను గుర్తు చేశాను, దేవుడు హస్తకృతములైన ఆలయములో నివసింపుడు. అందుకనే దేవుడు ఒక మందిరాన్ని కట్టుకున్నాడు. ఏమిటో తెలుసా? నీవు నేను దేవుడు నివసించే స్థలం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనుషులుగా మనము కలిగి ఉండటానికి మందిరాన్ని కట్టుకున్నా, దేవుడు తాను నివసించడానికి మనలను కట్టాడు. మనం ఎవరు అంటే ఫలానా వాళ్ళ పిల్లలం అంటాం. కాదు కాదు కాదు, ముందుగా మనము దేవుని పిల్లలము, దేవుడు నివసించే స్థలాలు మనం. అందుకని లేఖలు చెప్పింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా అన్నాడు. కాబట్టి మనము దేవుని ఆలయం. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత మనకు దొరికిందో. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు, ఈ సృష్టిని అందులో సమస్తమును జగత్తును నిర్మించిన దేవుడు మానవ హృదయంలో నిమిడిపోవటానికి ఇష్టపడ్డాడు. ఇది నీవంటే నేనంటే దేవునికి అంత